పరిశుద్ధుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలండి. ప్రియమైన వారలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. వాట్సాప్లో స్టేటస్ పెడుతూ ఉంటారు. ఎందుకు పెడతారు? మనం ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏమైనా తింటున్నప్పుడు ఏం చేస్తాం? సెల్ఫీ తీసుకొని స్టేటస్లో పెడతాం. అంటే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము అని తెలియచేస్తాం. లేకపోతే పిక్నిక్ వెళ్తే అక్కడ లొకేషన్తో పాటు మన యొక్క ఫ్యామిలీ ఫోటో లేకపోతే మన ఫోటో దిగేసి అక్కడ ఒక సాంగ్ పెట్టేసి స్టేటస్ పెడుతుంటాం. అంటే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, లోపల ఎంత డొల్లున్నా, లోపల ఎన్ని అప్పులున్నా, లోపల ఏమీ లేకపోయినా బయటికి మాత్రము చిక్కటి నవ్వుతో ఆ యొక్క సెల్ఫీ స్టేటస్ పెడుతూ ఉంటాం. అంటే ప్రియమైన వారలారా, మన స్థానం ఏమిటో ప్రజలకి తెలియజేస్తూ ఉంటాం. హల్లెలూయా. సరిపోలేదు, గట్టిగా. అయితే ప్రియమైన వారలారా, మన పరిస్థితి ఎలాగుంది? నా స్టేటస్ ఈ విధంగా ఉంది. నేను ఎంత లగ్జరీగా ఉన్నాను, కారు కొనుక్కున్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, ఆ ఇంటి ముందు ఫోటో దిగుతాం, ఆ కారులో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నట్టుగా ఫోటో దిగుతాం. అంటే నేను ఈ స్టేటస్ కలిగి ఉన్నాను, ప్రస్తుతం నా యొక్క జీవితము ఈ విధముగా ఉంది అని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, అయితే జాగ్రత్తగా వినాలి. మనం గమనించవలసింది, మనం తెలుసుకోవలసింది, మనం ఎరిగి ఉండవలసింది ఏమిటి అని అంటే, దేవుని యొక్క స్టేటస్ ఏమిటి? అర్థమవుతుందండి? దేవుని యొక్క స్టేటస్ ఏమిటి, దేవుని యొక్క స్థానము ఏమిటి అని మనము తెలుసుకోవాలట. ప్రియమైన వారలారా, దేవుని యొక్క స్థానము తెలియకపోతే ఏం జరుగుతుంది? దేవుని యొక్క స్థానం ఏమిటో మనిషికి తెలియడం లేదు కాబట్టే మనిషి అట దేవునికి ఏమివ్వటం లేదు, విలువ ఇవ్వటం లేదట. అర్థమవుతుందా? దేవుని యొక్క స్టేటస్ ఏమిటో మనిషికి తెలియదు కాబట్టే మానవుడు, ప్రియమైన వారలారా, దేవునికి సమయం ఇవ్వటం లేదు, దేవుణ్ణి గౌరవించటం లేదు, దేవునికి విలువే ఇవ్వటం లేదు. మనం దేవునికి విలువిస్తున్నామా లేదా? విలువిస్తున్నాం లేదా? చేతులు ఎత్తమంటే ఎత్తుతారా? మనము ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది దేవునికి విలువిస్తున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి చూద్దాం. విలువట్లేదా? మనం దేవునికి విలువ ఇస్తే వేకువనే లేచి మనం మోకాళ్ళ మీద ఉంటాం. మనం దేవునికి విలువిస్తే ఉదయం 7 అయ్యేసరికి మందిరంలో ఉంటాం. ఇంటి దగ్గర ఉండాలనిపిస్తుందా? ఉండాలనిపించదు. మనం దేవునికి విలువ ఇవ్వటం లేదు కాబట్టే బైబిల్ తెరిచి ఒక అధ్యాయం కూడా రోజుకి చదువుతామా? చదవటం లేదు. హల్లెలూయా. గృహ కూడికలకి రావటం ఇష్టం లేదు, మందిరానికి లేటుగా వస్తాం, సరైన సమర్పణ ఉండదు. దేవుని స్థానం ఏమిటో, దేవుని యొక్క స్టేటస్ ఏమిటో మానవుడికి తెలియదు కాబట్టే మనిషి దేవునికి దూరముగా జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, అయితే ఈరోజు మనము దేవుని స్థానాన్ని తెలుసుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది? దేవుని యొక్క స్టేటస్ని ఎరిగిన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క మాట తీరు ఎలాగుంటుంది? దేవుని యొక్క స్థానాన్ని ఎరిగిన వ్యక్తి, అతని యొక్క హృదయం ఎలాగుంటుంది, అతని ఆధ్యాత్మికమైన జీవితం ఎలాగుంటుందో ఈరోజు మనము తెలుసుకుందాం. ప్రియమైన వారలారా, చూడండి, మొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను మనకి కనిపిస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము నేను చదువుతానండి, 10 నుంచి 12 వచనాలు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ప్రియమైన వారలారా,
బాప్తిస్మిచ్చి యోహానట అరణ్యములో కేకలు వేస్తూ ఉన్నాడట. అందరూ నా వైపు చూడాలి. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో దేవుని యొక్క వాక్యముని ప్రకటిస్తూ ఉన్నాడట, హెచ్చరిస్తూ ఉన్నాడట. ఏమని హెచ్చరిస్తున్నాడు? ఇప్పుడే గొడ్డలి ఎక్కడుందట? చెట్లు వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఏం చేయబడుతుంది? నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి ధాన్యమును ఎక్కడేస్తారట? గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టుని కాల్చివేస్తాడట అని అంటూ, ప్రియమైన వర్లరా, ఏమంటున్నాడు? నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేస్తున్నాడట? మారు మనస్సు నిమిత్తము బాప్తిస్మము ఇస్తున్నాడట. ఏ నిమిత్తము? మారు మనస్సు నిమిత్తము. మేము వివాహానికి సిద్ధపడ్డామండి, మాకు బాప్తిస్మం ఇవ్వండి అని వస్తే ఇవ్వటం లేదట. ఎందుకు ఇవ్వటం లేదు? ఏం కావాలి? ఎవరికి ఇస్తున్నాడట? ఎవరైతే మారు మనసు పొందారో వారికి మాత్రమే బాప్తిస్మము. ఎవరైతే పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి పాపములు ఒప్పుకొని మనస్సు మార్చుకుంటున్నారో వారికి మాత్రమే బాప్తిస్మము ఇస్తూ ఉన్నారట. అక్కడున్న శాస్త్రులకి, సద్దుకాయలకి, గొప్ప గొప్ప వారికి ఇవ్వటం లేదట. అయితే బాప్తిస్మిచ్చు యోహాను ఏమని అంటున్నాడంటే, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆ తర్వాత నేను ఆయన చెప్పులు మోయుటకైనను పాత్రుడను కాను. హల్లెలూయా. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అంటుంటే, అప్పుడు ఆయన యొక్క ప్రసంగానికి అభ్యంతరం కలిగిందట. చూడండి అక్కడ ఏం జరిగిందో. ఆ సమయమున యేసు ప్రభువారట గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న యోహాను దగ్గరికి వచ్చారట. ఎందుకు వచ్చారటండి? యోహాను చేత బాప్తిస్మం పొందడానికి యేసు ప్రభువారు ఎక్కడికి వచ్చారటండి? యోహాను దగ్గరికి వచ్చారట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వర్లరా, యేసు ప్రభువారు ఎప్పుడైతే యోహాను దగ్గరికి వచ్చాడో యోహానట ప్రసంగము ఆపేశాడట. పెద్ద పెద్ద కేకలు వేస్తూ, ఇదిగో చెట్లు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఎవరైనా ఫలించకపోతే నరకవేయబడి అగ్నిలో కాల్చబడతారని హెచ్చరికతో కూడినటువంటి బోధిస్తున్నటువంటి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నటువంటి యోహాను, ప్రియమైన వర్లరా, నిశ్శబ్దమైపోయాడట. హల్లెలూయా. ఎందుకట? యేసు ప్రభువారు యోర్దానులో దిగి యోహాను దగ్గరికి వస్తుంటే యోహానికి భయం వేస్తుందట. కారణం ఏంటి? అక్కడున్న మనుషులు ఎవరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలీదు. తెలీదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్థానం ఏమిటో తెలీదు. ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తో తెలీదు. ఎవరికి తెలుసు? బాప్తిస్మిచ్చి యోహానికి తెలుసు. ప్రియమైన వర్లరా, నిశ్శబ్దమైపోయాడట. యేసు ప్రభువారు వచ్చి బాప్తిస్మం పొందడానికి సిద్ధపడుతుంటే యోహాను అంటున్నాడు, నేను నీ ద్వారా బాప్తిస్మం పొందవలసిన వాడిగా ఉండగా నువ్వు నా దగ్గరకు వచ్చుచున్నావా అని అడిగాడట. హల్లెలూయా. నేను నీ చేతుల మీదుగా బాప్తిస్మం పొందాలి కదా, నువ్వెందుకు నా దగ్గరికి వస్తావు? నీ స్థానం ఏమిటి? నువ్వు ఎటువంటి ఉన్నతమైన దేవుడివో నాకు తెలుసు. నువ్వు రాజులకి రాజువి, ప్రభువులకు ప్రభువుడి, పరలోకము నుంచి దిగి వచ్చిన మానవ రూపములో ఉన్న సృష్టికర్త అయిన దేవుడివి. ప్రభువా, అక్కడ చూడండి, నివారింప చూసాడట. అర్థమవుతుందా? అంటే ఆపడానికి ప్రయత్నం చేశాడట. ఎందుకు ప్రియమైన వర్లరా? ఎందుకు భయపడుతున్నాడు యోహాను? ఎందుకు కలవరం చెందుతున్నాడు? ఎందుకు టెన్షన్ వస్తుంది? ఎందుకు గుండె దడదడ కొట్టుకుంటుంది? చాలామందికి బాప్తిస్మం ఇచ్చాడు కదా సంతోషంగా. ఎందుకు యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇవ్వడానికి భయపడుతున్నాడు? నీ చేతుల మీదుగా నేను బాప్తిస్మం పొందాలి కదా, నా చేతుల మీదుగా నేను ఈ కార్యము చేయలేను. నా చేతులతో నిన్ను పట్టుకొని ఈ యోర్దాను నదిలో ముంచి లేపేటట్టు అంత స్థానము నాకు లేదు, అంత ఎలిజిబిలిటీ నాకు లేదు. నన్ను విడిచిపెట్టి
వెళ్ళిపో ప్రభువా, ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో ప్రభు. అక్కడ యోహానికి దేవుని యొక్క అత్యున్నతమైన స్థానం ఏమిటో తెలుసు. హల్లెలూయా. అయితే యేసుప్రభువు అంటారు, నీతి యావత్తు ఎలాగూ జరిగించుట మనకి యుక్తమై ఉన్నది, ఇప్పటికీ కానిమ్ము అంటే భయంగా గుండె దడతో ఆ రోజు యోహాను యేసుప్రభు వారికి బాప్తిసం ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని స్థానాన్ని ఎరిగినటువంటి వ్యక్తి దేవునికి భయపడతాడు, దేవునికి విలువిస్తాడు. నేను ఆయన చెప్పులు మోయటానికి కూడా ఏమంటున్నాడు, పాత్రుడను కాను. నేను ఆయన పక్కన నిలబడడానికే పాత్రుడను కాను, ఆయన చెప్పులు మోయడానికే పాత్రుడను కాను, మరి ఆయనకి బాప్తిసం ఎలాగివ్వగలను? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనుషులముగా మనం ఏం తెలుసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్టేటస్ ఏమిటో నీకు తెలియదు కాబట్టే ఏమి ఇవ్వలేకపోతున్నావు? సమయం ఇవ్వలేకపోతున్నావు, సమయాన్ని పాటించలేకపోతున్నావు, దేవునికి గౌరవం ఇవ్వలేకపోతూ ఉన్నావు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మనం ఏం తెలుసుకోవాలి? దేవుని స్థానం ఏమిటో తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. దేవుని స్థానము తెలియక మనుషులు ఈరోజు దేవునికి భయపడటం లేదు ప్రియమైన వాళ్ళ. చూడండి మరొక వాక్య భాగము, ద మోస్ట్ ఫేమస్ సెంచూరియన్, ఒక శతాధిపతి గురించి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-10 చదువుతారా? ఒక ప్రఖ్యాతిగాంచిన శతాధిపతి మనకు కనిపిస్తాడు ప్రియమైన వాళ్ళరా. ఒక సెంచూరియన్ అంటే 100 మంది సైనికుల మీద అధిపతి అనమాట, సైన్యాధిపతి. ఈ శతాధిపతట యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడట. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడట? ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? తన దాసుని కొరకు, అంటే తన కుమారుడి కొరకు, తన భార్య కొరకు రాలేదు. అంటే ఇలాంటి శతాధిపతి ఈ రోజుల్లో ఎక్కడ కూడా కనిపించడు. చాలా మంచి మనసున్నటువంటి సెంచూరియన్. అయితే ఈ శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వేడుకుంటూ ఉన్నాడట. ఏమని వేడుకుంటున్నాడట? అయ్యా, నా దాసుడు పెరాలసిస్తో, పక్షవాతముతో ఇంటిలో పడి ఉన్నాడు, చాలా బాధపడుతూ ఉన్నాడు అని చెప్పి దేవుని వేడుకుంటూ ఉంటే యేసుప్రభు అన్నారట, ఇదిగో నీ ఇంటికి వచ్చి నేను అతనిని స్వస్థపరుస్తాను అన్నాడట. హల్లెలూయా. శతాధిపతి ఏమంటున్నాడు? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కాను. ఇందాక యోహాను ఏమంటున్నాడు? ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను. అంటే దేవుని యొక్క స్థానాన్ని ఎరిగినటువంటి వ్యక్తి యొక్క మాటలు ఈ విధముగా ఉంటాయి. దేవుని యొక్క స్థానాన్ని ఎరిగినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఈ విధముగా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. రెక్లెస్గా, గర్వముగా, నిర్లక్ష్యముగా, అహంకారముగా ఉండదు. ఏమంటున్నాడు? నీవు నా ఇంట్లోనికి రావడం ఏంటి ప్రభువా? నేనేపాటి శతాధిపతి ఏమని అంటున్నాడు? నేను ఒక్కని పొమ్మంటే పోతాడు, రమ్మంటే నేను నా దాసుని పని చేయమంటే చేస్తాడు. నేను అధికారమునకు లోబడి ఉన్నాను. నేను ఒక రాజుకి సైన్యాధిపతిని, ఒక శతాధిపతిని, నాకు కూడా ఒక స్థానము ఉంది. కానీ నీ స్థానము దగ్గర నా స్థానము ఎందుకు పనికిరాదు? హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి అంటున్నాడు, నీవు నా ఇంటిలోనికి రావటానికి నాకు అర్హత లేదు ప్రభువా అంటున్నాడు. ప్రియమైన వారులారా, యేసు ప్రభువారు ఆశ్చర్యపడ్డారట. నా వెనక వచ్చిన వారిలో ఎంత విశ్వాసం ఉన్నట్లు నేను గమనించలేదు, ఎవరిలోని చూడలేదు. నీవు కోరినట్లే నీ విశ్వాస ప్రకారం నీకు జరుగునుగా. కానీ అక్కడ మాట ఇచ్చారట. ఏమన్నాడట? ఒక మాట సెలవివ్వు ప్రభువా, నా దాసుడు అక్కడ లేచి కూర్చుంటాడు. ఒక మాట సెలవివ్వు చాలు అని అంటాడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఈ శతాధిపతి ఎందుకు యేసు ప్రభు వారిని తన ఇంటిలోనికి రానివ్వలేదు? ఎందుకు రానివ్వలేదు? మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మీ ఇంటికి వస్తామండి అంటే ఏమంటారు? మనసులో వీళ్ళెందుకురా బాబు అన్నట్టు ఉన్న బయటికి ఏమనాలి?
రండి బ్రదర్, తప్పకుండా రండి, మీకు అన్ని సదుపాయాలు చేస్తామని అంటాం. కానీ శతాధిపతి ప్రియమైన వాళ్ళరా ముఖం మీద చెప్పేస్తున్నాడు యేసు ప్రభు వారికే, నువ్వు నా ఇంటికి రావద్దు. హల్లెలూయా. నువ్వు నా ఇంటికి రావద్దు. నువ్వు ఒక మాట ఇక్కడ కూర్చొని ఒక మాట ఆజ్ఞాపించి చాలు, అక్కడ పక్షవాతం నుంచి నా దాసుడు, నా పనివాడు స్వస్థత పొందుతాడు. ఒక మాట చెప్పు ప్రభువా చాలు అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా నువ్వు నా ఇంటిలోనికి రావద్దు, ఎందుకంటే నాకు అంత కెపాసిటీ లేదు. ఎందుకంటే నేను ఒక రాజు కింద శతాధిపతిని, కానీ నీవు రాజులకు రాజువని ప్రభువులకు ప్రభువని నాకు తెలుసు. హల్లెలూయా. ఎందుకు భయపడ్డాడు, ఎందుకు నివారిస్తున్నాడు, ఎందుకు ఆపుతున్నాడు యేసు ప్రభువారు అంటే దేవుని యొక్క స్థానాన్ని శతాధిపతికి తెలుసా తెలీదా? శతాధిపతికి దేవుని యొక్క స్థానం ఏమిటో, దేవుని యొక్క స్థితి ఏంటో, దేవుని యొక్క తేజస్సు ఏమిటో, దేవుని యొక్క ప్రభావం ఎటువంటిదో, అత్యున్నతమైన సింహాసనం. ఎటువంటి సింహాసనము? మన దేశ ప్రధానికి ఒక సింహాసనం ఉంటుంది. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప రాజులకి, ప్రెసిడెంట్లకి సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద, ఆ కుర్చీలో ఇంకొకరు కూర్చోడానికి అవకాశము ఉండదు. కూర్చుంటే ప్రాణమే పోతుంది ప్రియమైన వాళ్ళరా. కానీ ఈ యొక్క లోకంలో ఉన్న ఉన్నతమైన సింహాసనాలన్నిటికంటే అత్యున్నతమైన సింహాసనమై ఆసీనుడై ఉన్న దేవుడు నీవు. దేవుని యొక్క స్థానం ఏమిటో ఎవరికి తెలుసు? బాప్తిస్మిచ్చి యోహానికి తెలుసా తెలీదా? తెలుసు. ఈ యొక్క సెంచురియన్కి తెలుసు. కాబట్టే వారి యొక్క ప్రవర్తన విధముగా, వారి యొక్క మాట తీరు, వారి హృదయంలో భయము, వారి యొక్క నడక, వారి యొక్క జీవితము ఆ విధముగా ఉంది ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క స్థానం మనకి తెలిసినట్లయితే దేవునికి మనం ఏమిస్తామో విలువిస్తాము. ఒడ్డు నుండి గేలం వేసామనుకోండి, కేజీ చేప పడుతుందా? చిన్న చేపలు పడతాయి. అవునా? అవునా కాదా? ఒడ్డు నుండి గేలం వేస్తే చిన్న చేపే దొరుకుతుంది. అందుకే జాలర్లు ఏం చేస్తారు? సముద్రం లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ ఏ చేపలు ఉంటాయి? 10 కేజీల చేపలు, 50 కేజీల చేపలు, 100 కేజీల చేపలు, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. మనం ఎంత లోతుగా సముద్రంలోనికి వెళ్తే అంత పెద్ద చేపలు పడతాయి. దేవుని యొక్క స్థానం ఏమిటో మన ఒడ్డునుంటే మనకి తెలుస్తుందా? తెలియదు ప్రియమైన వారు. నామకార్థ క్రైస్తవ భక్తి జీవితం కలిగి ఉంటే, వ్యసనంలో ఉంటూ దేవునిలో ఉంటే, సీరియళ్ళు, సినిమాలు, శరీరాశలు, నేత్రాశలు కలిగి ఉంటూ పరిశుద్ధుడైన దేవుని ఆరాధించడానికి వస్తే మనకి దేవుని యొక్క స్థానము తెలియదు. ముసుగులో, గురుడితనములో, ఆత్మీయ వికలాంగత్వములో ఉంటాం ప్రియమైన వాళ్ళరా. మనం ఎప్పుడైతే లోతైన ఆత్మీయ జీవితంలోనికి వెళ్తామో, ఒక పాట ఉంటుంది, నడిపించు నానావనే పాటలో, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా అని రాశాడు భక్తుడు. అంటే ఎప్పుడు వినబడుతుంది దేవుని స్వరము? మనం ఆధ్యాత్మికమైన జీవితంలో లోతుకి వెళ్తేనే దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క గొప్పతనం మనకి అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ శతాధిపతి దేవునికి భయపడుతున్నాడు. నా ఇంటిలోనికి రావద్దు అంటున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, ఆయన చెప్పులు మోయుటికైనా నేను పాత్రుడిని కాను అంటున్నాడు. అంటే వారికి ఏం తెలుసండి? దేవుని యొక్క స్టేటస్ ఏమిటో వారికి తెలుసు ప్రియమైన వాళ్ళరా. చూడండి, మరొక వాక్య భాగం చదువుకొని మనం ముగించేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 3-9 ఇక్కడ ఏ సందర్భం అంటే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారట భోజన పంక్తిలో నుండి లేచి నడుము పై వస్త్రం తీసి పక్కన పెట్టి తువాలుని నడుము కట్టుకొని పళ్ళెంలో నీళ్లు పోసుకొని ఏం చేస్తున్నారట? ఏం చేస్తున్నారు? శిష్యుల యొక్క పాదములు కడుగుటకు మొదలు పెట్టారట. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? యేసు ప్రభువారు ఎవరి పాదాలు? మానవుడి యొక్క పాదములు కడగడానికి మొదలు పెట్టారట. హల్లెలూయా. ఎంత విచిత్రంగా చూసారా? ఏ గురువు కూడా శిష్యుడి యొక్క పాదాలు కడిగినట్లుగా లోకంలో ఉండదు. ఏ బోధకుడు కూడా ఆ యొక్క విద్యార్థి ఏదైతే ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు వింటూ ఉన్నారు, ఆలకిస్తున్నారు, కిందన కూర్చొని వారి పాదములు కడిగినట్లుగా చరిత్రలో లేదు, ఏ గ్రంథంలో కూడా ఉండదు ప్రియమైన వాళ్ళరా.
అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారట పళ్ళెంలో నీళ్లు పోసుకొని శిష్యుల పాదములు కడుగుటకు మొదలు పెట్టారట. ద లాస్ట్ సప్పర్, చివరి భోజనం అన్నమాట వారికి. అయితే ప్రియమైన వాళ్ళరా, వారు భోజన పంక్తిలో కూర్చున్నప్పుడట వాళ్ళు యూ షేప్లో కూర్చున్నారట. అంటే ఇలా యూ షేప్లో కూర్చున్నారట. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారట శిష్యుల పాదములు కడుగుటకు మొదలు పెట్టారట. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. శిష్యుల పాదములు కడుగుటకు మొదలు పెట్టేసరికి ఒక్కొక్క శిష్యుడి దగ్గరికి వెళ్ళి ఆ శిష్యుడి యొక్క పాదములు చేత్తో పట్టుకొని పళ్ళెంలో పెట్టి ఆ నీళ్ళతో శిష్యుడి యొక్క పాదములు కడిగి తన నడుముకున్న తువ్వాలతో శిష్యుడి యొక్క పాదములు తుడుస్తుంటే ఆ శిష్యుడికి ఎలా ఉంటుంది? అక్కడ ఉన్న ప్లేస్లోంచి దూరంగా ఎటైనా పారిపోవాలని ఉంటుంది. తట్టుకోగలమా? మన తల్లిదండ్రులు మన కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడితేనే మనము తట్టుకోలేము. అక్కడ ఎంతో దుఃఖముతో, బాధతో, ఏంటి ఇలా జరుగుతుంది, ఎందుకు ఈయన ఇలాగా చేస్తూ ఉన్నాడు, మనము ఆయన పాదములు కడగాలి కదా, ఆయన మన పాదములు కడుగుతున్నాడేంటి, ఎందుకు ఇలా రివర్స్లో జరుగుతుంది అని చెప్పి హృదయం అంతా బరువుగా ఉన్నప్పటికీ అక్కడ ఏ శిష్యుడు కూడా మాట్లాడలేదు. కానీ పేతురు నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, 6వ వచనంలో, ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదవా అనెను. హల్లెలూయా. ఏ శిష్యుడు మాట్లాడలేదు. కానీ పేతురు దగ్గరికి వచ్చి పేతురు కాళ్ళ ముందు పళ్ళెం పెట్టి పేతురు కాళ్ళు పట్టుకుంటుంటే ప్రియమైన పేతురు అంటున్నాడు, పెద్ద కళ్ళు తీసి యేసు ప్రభు వారిని చూస్తే ఏమంటున్నాడు, నీవు నా పాదములు కడుగుతావా? హల్లెలూయా. నీవు నా పాదములు కడుగుదువా అంటే యేసు ప్రభు అన్నారు, ఇప్పుడు నేను చేస్తుంది నీకు అర్థం కాదు, కానీ నువ్వు తర్వాత తెలుసుకుంటావంటే పేతురు అంటాడు, నీవెన్నడూ నా పాదములు కడగకూడదు. ఎందుకు పేతురు స్పందించాడు? ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు వారికి పేతురికి కొంత డిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు, ఎవరి గురించైనా ఈ ఉపమానమైన యేసుప్రభు వారు చెప్తున్నప్పుడు పేతురు సైగ చేసేవాడు యోహానుకి. యోహాను యేసుప్రభు వారిని అడిగేవాడు. అంటే యేసుప్రభు వారికి పేతురికి డిస్టెన్స్ ఉంది. మధ్యలో కొంతమంది శిష్యుల పాదములు ఆయన కడిగి ఉన్నారు. అందుకనే ఇట్లు చేయుచు పేతురు యొద్దకు రాగా, అంటే అప్పటికి కొంతమంది శిష్యుల యొక్క పాదములు యేసుప్రభు వారు కడిగి ఉన్నారు. ఏ శిష్యుడు కూడా మాట్లాడలేదు. కానీ పేతురు మాత్రమే మాట్లాడుతున్నాడు. ఏమని? నీవెన్నడూ నా పాదములు కడగరాదు, నీవు నా పాదములు కడుగుతావా? హల్లెలూయా. ఎందుకు పేతురు భయపడుతున్నాడు? ఎందుకు పేతురు జంకుతున్నాడు? ఎందుకు పేతురు యేసు ప్రభు వారిని ఆపుతున్నాడు అని ఆలోచన చేసినట్లయితే పేతురికి ఏం తెలుసు? దేవుని యొక్క స్థానం ఏమిటో పేతురికి నువ్వు ఒక మాట చెప్పావు, పేతురు, దోణిని కొంచెం లోతుగా నడిపి కుడివైపున వలవేయమని. నేను సరదాగా దోణిని నడిపి కుడివైపున వల వేస్తాను, నువ్వు ఒక మాట చెప్తే నా వల పిగిలిపోయేటంతగా నా 2 దోణెలు ఏమైపోయాయి? చేపలతో నిండిపోయాయి. అది నీ స్థానము. హల్లెలూయా. నువ్వు నిశ్శబ్దమై ఊరకుండుమని గాలిని, తుఫాన్ని గద్దిస్తే గాలి అణిగి సముద్రం ఏమైపోయిందట? మిక్కిలి నెమ్మలమైపోయిందట. అది నీ యొక్క స్థానము. హల్లెలూయా. నీవే అయితే నేను కూడా ఈ నీటి మీద నడవడానికి నాకు సెలవిమ్ము అంటే పేతురట పడవలోంచి దిగి రోడ్డు మీద నడిచినట్లుగా ఎక్కడ నడిచాడట? సముద్రం మీద. నన్ను సముద్రం మీద నడిపించావు కదా, అది నీ యొక్క స్థానము. నీవు నా పాదముల్ని కడుగుతావా? హల్లెలూయా. పేతురు తట్టుకోలేకపోతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీవెన్నడూ ఎప్పుడు కూడా నా పాదముల్ని కడగకూడదు. ఎందుకు భయపడుతున్నాడంటే పేతురుకి దేవుని యొక్క స్టేటస్ ఏమిటో తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేటి దినముల్లో మనుషులు ఎందుకు దేవునికి భయపడటం లేదంటే, ఎందుకు దేవునికి సమయం ఇవ్వట్లేదంటే,
ఎందుకు దేవుని పట్ల ఒక మంచి సమర్పణ భావం లేదంటే, ఎందుకు దేవుణ్ణి గౌరవించలేకపోతున్నారంటే వారికి ఏం తెలీదు, దేవుని యొక్క స్టేటస్ ఏమిటో, దేవుని యొక్క స్థానం ఏమిటో తెలీదు. దేవుని స్థానం ఎరిగినటువంటి వ్యక్తి ఈ విధముగా ప్రవర్తిస్తాడు, ఈ విధముగా మాట్లాడుతాడు, ఈ విధముగా భయపడతాడు, ఈ విధముగా జీవిస్తాడు. ప్రియమైన వారలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపు చేయను గాక. ఆమేన్.